తెలుగు రాష్ట్రాల్లో యూరియా లేకపోవడానికి 5 ప్రధాన రీజన్లు చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ అయితే నిజంగానే దానివల్ల అయితే యూరియా కొరత అయితే వచ్చింది. రెండోది ఏంటంటే రెడ్ సీ నుంచి రవాణా అయితే అంత సజావుగా జరగట్లేదు, దానివల్ల కూడా రెండో రీజను. మూడో రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే చైనా నుంచి దిగుమతి మీద ఆంక్షలు అయితే ఎక్కువ పెంచారు. సో దానివల్ల కూడా మనకి యూరియా కొరత అయితే ఎక్కువ వచ్చింది. రామగుండం ప్లాంట్ అయితే ఉండేది ఒకప్పుడు, ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్. ఆ ప్లాంట్ నుంచి 4200 టన్నులు పెర్ డే అయితే ప్రొడక్షన్ చేసేవారు. కాకపోతే ఇప్పుడు గత 3 నెలలుగా అది అయితే సాంకేతిక లోపాలతో మూసి ఉంది. కాకినాడలో అయితే ఒక ఎన్ఎఫ్సిఎల్ ఉండేది. ఆ ఎన్ఎఫ్సిఎల్ ద్వారా అయితే యూరియా అయితే ప్రొడక్షన్ చేసేవారు. అదైతే టెంపరీగా కాదు, కంప్లీట్గానే పర్మనెంట్గానే క్లోజ్ అయిపోవడంతో ఇవి ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. ఆంధ్రాలో అయితే మనకి బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలు పెర్ కేజీ అయితే అమ్ముతున్నారు. వేరే తెలంగాణలో అయితే 450 రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు. ఆంధ్రాలో మనకి దాదాపుగా 16.7 లక్షల టన్నులు అయితే 16.7 లక్షల టన్నులు అయితే మనకి యూరియా కావాలి. కాకపోతే ఇప్పటి వరకు 2.5 లక్షల టన్నులు ఇచ్చారు ఈ సెప్టెంబర్ వరకు. జూలై వరకు అయితే మరీ దారుణం 1.5 లక్షల టన్నులు ఇచ్చారు. సో వేరే తెలంగాణకు వస్తే 10 లక్షల టన్నులు దగ్గర కావాల్సి వస్తే అక్కడ ఇచ్చింది 5.6 లక్షల టన్నులు ఇచ్చారు. తెలంగాణలో ఏంటంటే సడన్ ఇంక్రీజ్ వచ్చింది, దానివల్ల అయితే కొరత వచ్చింది. ఇది ప్రభుత్వం కూడా ఊహించలేదు. ఎందుకంటే గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 32 లక్షల ఎకరాలకే వరి అయితే సాగు చేసి ఇప్పుడు 55 లక్షల ఎకరాలకి వరి సాగు చేయడంతో చాలా ఇబ్బంది అయిందని చెప్పొచ్చు. ఇంకొకటి నేను ఈ అందరికీ చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వాల కన్నా కోరేది ఏంటంటే, రైతులకు అవసరమైతే లైన్లో నుంచున్న వాళ్ళకి చల్లని నీళ్ళు ఇవ్వండి, అన్నం పెట్టండి, టెంట్ వేయండి. అంత లైన్లో అన్ని పనులు అనుకొని కూర్చుంటున్నారు. వాళ్ళ మీద పోలీసులు దాడులు చేయించడాలు, పోలీసులతో దాడులు చేయించడాలు, లేదంటే లాఠీ చార్జీలు చేయించడానికి చాలా తప్పు అనేది నా ఉద్దేశం అండి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.